బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకువెళ్లేందుకు కార్మికులు యత్నిస్తూ ఉన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజువల్స్ చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ డిపోకు తీసుకెళ్లాల్సిందని పట్టుబడుతూ ఉంది కుటుంబం. అలాగే అక్కడ కార్మికులు కూడా. పోలీసులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వాగ్వాదానికి దిగారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను వాహనంలో ఎక్కించుకుని డిపోకి తీసుకెళ్లేందుకు బండి సంజయ్ ఇన్ఫాక్ట్ అక్కడ ప్రయత్నించడం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులకు కార్మికులకు మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కార్మికులకు అటు పోలీసులకు మధ్య ఒక విధంగా చెప్పాలంటే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది బహుశా ఒక మాటలో చెప్పాలంటే కాకి వర్సెస్ కాకి అనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ధరించేది కాకి చొక్కాని, వీళ్ళు ధరించేది కాకి చొక్కాని. కానీ ఇద్దరి మధ్య బహుశా ఇటువంటి సందర్భం వస్తుందని చెప్పి ఎవరైనా ఊహించగలరా? ఎందుకంటే కార్మికులు వీళ్ళు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఇటు ప్రభుత్వంలో భాగస్వామ్యమే. ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఒకవేళ వాళ్ళు అంటుంది అదే కదా, మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకోండి, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం లేకపోతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మమ్మల్ని ప్రభుత్వంలో కలపాలని చెప్పి డిమాండ్ తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకొన్ని డిమాండ్ తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కొన్ని అంశాలను తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. వీటన్నిటిని జోడించి పట్టారు. అండ్ ఇప్పుడు అది ఉద్రిక్తకు చేరుకుంది. శంకర్ గౌడ్ బల్వన్ మరణానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం భౌతికాయాన్ని ఇటు డిపోకి తీసుకువెళ్లాల్సిందంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నించారు. బట్ అంతకన్నా ముందు ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడికి చేరుకున్నారు. మీరు చూడొచ్చు. అక్కడ మీరు చూస్తే కనుక భౌతికాయానికి సంబంధించి పైన ఒక షీల్డ్ కప్పి ఉంచడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి బండి సంజయ్ రియాక్ట్ అవుతున్నారు. బండి సంజయ్ ఉన్నారు, చూద్దాం. ఒక 5 నిమిషాలు డెడ్ బాడీని వర్క్షాప్ ఆర్టీసీ డిపో తీసుకుపోయి ఎవ్వరు రాకుండా మేము ఆపుకుంటాం, తీసుకొని వస్తామని చెప్పి అన్నారు. దానికి అది ఆర్టీసీ డిపో పాకిస్తాన్ ఉందా బంగ్లాదేశ్ నాకు అర్థం కాలేదు. ఇక్కడ పోలీస్ బందోబస్తు కింద పెట్టినప్పుడు ఆడ బందోబస్తు పెట్టి 5 నిమిషాలు తీసుకోవడానికి ల్యాండ్ ప్రాబ్లం కూడా కుటుంబ సభ్యులు చచ్చిపోతారు. మా పొద్దు నుంచి రాత్రి నుంచి నేను చెప్పినా వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు ఏమంటున్నారు, సెంటిమెంట్. ఇప్పుడు మా కార్యకర్త వల్ల అయితే మా పార్టీ తీసుకుపోతాం. సెంటిమెంట్ అది ఎవరికైనా సెంటిమెంట్. అది ఆ సెంటిమెంట్ నిలబడుకోకుండా సెంటిమెంట్ కూడా దెబ్బతీస్తామంటే మనుషులు ప్రాణాలు తీస్తారు, మనుషులు సెంటిమెంట్ దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు డెడ్ బాడీ మీరేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారిని వచ్చి దానం చేయమని చెప్పి పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు కావాలనే ఇక్కడ ప్రభుత్వము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఒక భయానక వాతావరణం సృష్టించి ఆర్టీసీ కార్మికులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రభుత్వానికే నష్టం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటలేరు. ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? 5 నిమిషాలు పోలీస్ బందోబస్తు మధ్యలో పోలీసులను తీసుకోమంటున్నారు. ఎవరు అవసరం మా కుటుంబ సభ్యులు ఇద్దరం వస్తాం తీసుకోమని చెప్పంటారు. లాస్ట్ వాళ్ళ అబ్బాయి ఇప్పటి నిలబడ్డాడు. కాబట్టి ప్రభుత్వం గమనించాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికి లేదు, ప్రభుత్వానికే ఉంది.
అంటే ఆత్మ బలిదానం చేసుకున్న ఒక కార్మికుల పట్ల పోలీసులు ఈ రకంగా వివరించడాన్ని ఎట్లా చూస్తారు? ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తూ తీసుకెళ్తామని పొద్దు నుంచి అదే కాదు, రాత్రి నుంచి అదే పరిస్థితి. టెంట్ వేసుకుంటే కూడా టెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారట. తెలంగాణ మొత్తం టెంట్ వాళ్ళ నుంచి వార్నింగ్ ఇస్తున్నారట. ఇదే పద్ధతి నాకు అర్థం కాలేదు. ఇంత దౌర్జన్యమా? కార్మికులు ఏమంటారు కాదు, తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు? పోయిన ఎన్నికల్లో పోయేటటువంటి పరిస్థితి, అంతకుముందు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. ఇది వాళ్ళ పేరు కోసమో, పేరు పత్రిక కోసమో, ప్రఖ్యాతుల కోసం ఎవరు పనిచేస్తలేరు ఇక్కడ. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ యొక్క చివరి కోరిక ఒక్కసారి పోయి అక్కడ చూపెట్టండి అంటున్నారు. ఎవ్వరు రామంటున్నారు. ఎవ్వరు వచ్చినా మేమే కంట్రోల్ చేస్తామని వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎవ్వరు వచ్చినా మేము కంట్రోల్ చేస్తున్నాం. ఏ పార్టీ రాదు, మేమే మా కుటుంబ సభ్యులము, బాడీ, పోలీస్ రాండి ఒకసారి 5 నిమిషాలు అక్కడ ఉంచేస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఏమంటలేరు. లేకుంటే మేము దాన సంస్కారం చేయమంటున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన సంస్కారం చేసుకోమని చెప్పండి. ప్రభుత్వం ఎట్లా చూడొచ్చండి? రాజకీయాలు కావాలని శివాలతో రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు చనిపోయిన బాధలున్నాం మేము. కాంగ్రెస్ వాళ్ళు మాట పట్టించుకుంటామని. మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో అప్పుడు ఆర్టీసీ కార్మికుడు బాబు చనిపోతే ఇదే కాంగ్రెస్ వచ్చి ఉగదముడు ఉపన్యాసం ఇచ్చారు కదా. అప్పుడు శివరాఖ్యాలు చేశారు. అలానా అప్పుడు శివరాఖ్యాలు చేశారు. అప్పుడు అంటే వాళ్ళు చేస్తున్న సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. మీ కాంగ్రెస్ మాట లోడుచుకుంటారు. జనం తిడుతున్నారు, ఎట్లా తిడుతున్నారు, జనం పుట్టు తిడుతున్నారు. నాకు ఎదురు ఎవరో లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ వింటలేరు. పోలీసులు సార్ మీరు మాట్లాడమని చెప్పిన పేరెంట్స్ కూడా మాకు ఇబ్బంది, మాకు ఇబ్బంది లేదు కదా. పేరెంట్స్ వాళ్ళ అబ్బాయి కూడా పుట్టాడు, వాళ్ళు కూడా పుట్టారు. కనీసం మర్యాద. ఇప్పుడు మళ్ళీ ఏం బెదిరిస్తున్నారు? మీరు ఇట్లా మాట్లాడితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తున్నారు. కొంత కాంగ్రెస్ లీడర్లు పంపించి మీరు ఇట్లా వేస్తే మీకు బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తున్నారు. ఇంత చిల్లర రాజకీయాలు. 5 నిమిషాలు అక్కడ బందోబస్తు పెట్టి, అక్కడ బందోబస్తు ఇక్కడ అనేక అంతిమయాత్రలు చేస్తాం మనం తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం అప్పుడు అనేక అంతిమయాత్రలు చేస్తాం. ఎక్కడ గొడవలైనాయా? ఇక్కడ రాలే కదా. ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోతే అక్కడ బందోబస్తు పెట్టి రైట్. అది బండి సంజయ్ అక్కడికి చేరుకున్నారు. ఇటు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ఉన్నారు ఆయన. ఈ క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర్, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? దాంతోపాటు భౌతికాయానికి సంబంధించి అంటే భౌతికాయాన్ని డిపోకి తరలించాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్నట్టు బండి సంజయ్ చెప్పుకుంటూ వస్తున్నారు. లేకపోతే ప్రభుత్వం వచ్చి నేరుగా దహన సంస్కారాలు చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫాక్ట్ ఆ కుటుంబం చెబుతోందని చెప్పి ఆయన కోర్టు చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది అక్కడ? సచిన్, దాదాపు 2 గంటలకు పైగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నర్సంపేట సమీపంలో ఉన్నటువంటి ముత్తేజ్పేటలో శంకర్ గౌడ్ కుటుంబం పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆయనకి సొంత ఇల్లు లేక కూతురు ఇంట్లోనే ఆయన మృతదేహాన్ని ఉంచి దహన సంస్కారాలకి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, కళాకారులు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన అనుచరులు, ఇతర కార్యకర్తలు, ముఖ్య నేతలతో కలిసి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో నర్సంపేటలో ఆయన అడ్డుకున్నటువంటి క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఆయన నివాళులు అర్పించారు. ఇంటికి చేరుకున్నారు. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించారు. అయితే అప్పటికే కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే శంకర్ గౌడ్ దాదాపు 20 సంవత్సరాలకు పైగా అక్కడ సేవలు అందించారో ఆ ప్రాంతంలోకి తీసుకెళ్లి నివాళులు అర్పించాలి, అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో పోలీసులు ససేమిరా అన్నారు. ఇప్పటికే ఒకరు కాదు, ఒకవైపు జాయింట్ యాక్షన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీకి మధ్య చర్చలు విఫలం కావడం, అలాగే కేబినెట్ లో ఇది చర్చకు రావడము, ఈ శంకర్ గౌడ్ మరణానికి పాల్పడినటువంటి నేపథ్యంలో గ్రీన్ ఛానల్ ద్వారా అత్యవసర చికిత్స అందించినప్పటికీ లాభం లేదు. దురదృష్టవశాత్తు ఆయన మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపినటువంటి నేపథ్యంలో మరో 3 సైతం ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. సచిన్, అందుకే ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మేము అనుమతించము అని పోలీస్ అధికారులు చెప్తున్నారు. పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఒక్కసారిగా వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నేతలు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది, కింద పడిపోయారు. అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మిక సంఘ నేతలు, కార్మికులు సైతం కొంత తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటూ ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే ఇట్లా ఒకటే కోరుతున్నారు ఇటు కార్మిక సంఘ నేతలు, అలాగే బీజేపీ నేతలు. కేవలం
10 నిమిషాలు మాకు సమయం ఇవ్వండి, 10 నిమిషాలు సమయం ఇస్తే మేము ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్లి ఆ పార్థివ దేహాన్ని అక్కడ ఉంచి నివాళులు అర్పిస్తాం. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా దహన సంస్కారాలకి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో ససేమిరా అన్నారు. ఒక్కసారిగా ఉన్నట్టుగానే కొంతమంది కార్మిక సంఘ నేతలు, బీజేపీ కార్యకర్తలు, నేతలు కలిసి ఒకసారిగా ఆ ఫ్రీజర్ ని బయటకు తీసుకురావడానికి సంబంధించిన అకస్మాత్ పరిణామంతో విసిపోయినటువంటి పోలీసులు అప్పటికే తోపులాట జరుగుతుంది. దీనిలో పలువురు గాయాలయ్యాయి. దాదాపు 100 మీటర్ల వైపు తీసుకొచ్చారు. పోలీసులు వెంటనే స్పందించి దాదాపు గంట తర్వాత చాలా శ్రమించిన తర్వాతనే అంబులెన్స్ ద్వారా మళ్ళీ అక్కడికి వాళ్ళ సొంత ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ప్రస్తుతం ఆ డెడ్ బాడీ ఉంది. దహన సంస్కారాల కోసం ఇటు ఆర్టీసీ కార్మికులు, అలాగే బీజేపీ శ్రేణులు, ఇతర పార్టీలకు సంబంధించి నివాళులు అర్పించిన తర్వాతనే అంత్యక్రియలు జరుపుదామని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు. మరొక వైపు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు. పోలీస్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఈ టెన్సివ్ సిచ్యువేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. సచిన్, రైట్, ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక టెన్స్ సిచ్యువేషన్ కనిపిస్తోంది కాబట్టి దీన్ని అక్కడ క్లియర్ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎవరైనా రంగంలోకి దిగే ప్రయత్నం కనిపిస్తోందా? మంత్రుల స్థాయిలో కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడి ఆ కుటుంబాన్ని సముదాయించే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా చంద్రశేఖర్? మీరు అన్నట్టుగా సచిన్, కొంతమంది పోలీస్ అధికారులు వెళ్లారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అంతకు ముందే ఆర్డీఓ ఉషారాణి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్స్గ్రేషియా లాగా ఇస్తాము, ఎమ్మెల్యే ఫండ్ నుంచి మరొక 5 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన, ఎవరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు అంటూ ఆమె భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని తీవ్రంగా ప్రతిఘటించారు కార్మికులు, కార్మిక సంఘ నేతలు, కుటుంబ సభ్యులు. ఎందుకంటే మేమే కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళే దాదాపు కొన్ని లక్షల రూపాయలు పోగు చేసుకునే సత్తా కెపాసిటీ ఉంది, మీ దయా దాక్షిణ్యాలు మాకు అక్కర్లేదు. ఆయన యొక్క బలిదానం దేనికైతే ప్రధాన కారణం ఉందో చర్చలు సఫలం కావాలి, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలి, ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఆర్టీసీకి సంబంధించిన అంశాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, లేదంటే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది, విషాద ఘటనలు చోటు చేసుకుంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సైతం 30కి పైగా మంది దుర్మరణం పాల్పడ్డారు, బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా శంకర్ గౌడ్ ఆత్మార్పణ చేసుకున్నారు. మరో 3 పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఇది డబ్బులు ఇచ్చి నష్టపరిహారం ఇస్తా అంటే ఇది సమస్యకు పరిష్కారం కాదు. ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, 2 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చేయాలి. అతని కుమారుడు హేమంత్ కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే కార్మిక సంఘ నేతలు. సచిన్, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. మొత్తం అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ. ప్రస్తుతం సిచ్యువేషన్ ఒక విధంగా చెప్పాలంటే అక్కడ అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు శ్రమించాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు అండ్ అలాగే కార్మికులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే చర్చలకు సంబంధించి అప్రతిష్టంభన కొనసాగుతుంది, ఇంకా డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గటం లేదు ఆ డిమాండ్స్ విషయంలో. అట్ ద సేమ్ టైం ఇటు కార్మికులు కూడా మీరు డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా మేము సమ్మె విరమించలేదని చెప్పి భీష్మించి కూర్చున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయనేది, మరీ ముఖ్యంగా ఇటు వరంగల్ ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తూ ఉంది అక్కడ పరిస్థితి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. Sir,
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.